షుగర్ లేదు కదండి. ఈ మర్యాదలు బాన్ చేస్తున్నావు అంటే ఏంటి? డిలే చేస్తే ప్రాబ్లం సాల్వ్ అవుద్దనా? నీ డిమాండ్ సాల్వ్ కాని డిమాండ్ రా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నాను, నీ ప్రాబ్లం ఏంటో డైరెక్ట్గా నాకు చెప్పు, సాల్వ్ చేసేస్తా. మిమ్మల్ని ఇక్కడ ఎక్కువ టైం పెట్టుకుని నేను ఎందుకు రిస్క్ చేస్తాను గురుగారు? నా డిమాండ్ అయిపోయాగానే మిమ్మల్ని వదిలేస్తానండి. అంటే ఏంటి? నన్ను వదిలేస్తున్నాను అంటే నువ్వు బయటికి వెళ్ళిపోగలను ఉద్దేశమా? నేను ఎందుకు వెళ్ళిపోవాలండి? మిమ్మల్ని వదిలేస్తే హోమ్ మినిస్టర్ గారు కేసు లేకుండా చేస్తున్నారు కదా. హోమ్ మినిస్టర్ నిన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను. ఎందుకంటే చీఫ్ మినిస్టర్ ఏముంది, డైరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ని కిడ్నాప్ చేద్దామని ప్రతి ఎదవ ట్రై చేస్తాడు. అదేంటి గురుగారు సడన్గా పార్టీ మార్చారు? నేను మిమ్మల్ని ఏం చేయను కాన్ఫిడెన్స్ కదా. నోటు మీద గాంధీ గారి బొమ్మ తీసేయండి, పాత నోట్లన్నీ బ్యాన్ చేయండి అంటున్నావంటే నువ్వేదో ఆటకాయతనంగా అంటలేదు, దాని వెనకాల ఏదో పెద్ద ఆలోచన ఉందని నా కాన్ఫిడెన్స్. కరెక్ట్గా క్యాచ్ చేశారు గురుగారు. మరి కరెక్ట్ క్యాచ్ చేస్తే ఇంకేం కావాలరా? రాష్ట్ర ముఖ్యమంత్రిని, నీ పర్సనల్ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పేసేయి, ఒక్క నిమిషంలో తీర్చేస్తా. అదిగో అదే మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నట్టుగా నటించకో, ప్రమాదంలో పడతావు. నేను ఒక తప్పు చేశాను గురుగారు. మిమ్మల్ని వీరప్పన్ స్టైల్లో అడవిలోకి తీసుకెళ్ళి ఉండాల్సింది. సిటీ సెంటర్లో పెట్టి టైంకి కాఫీ టిఫిన్లు పెడుతున్నా కదా, లోకు అయిపోయాను.